ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు తప్పకుండా పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా పూజలు ఆడవాళ్ళే చేస్తూ ఉంటారు. ఎందుకంటే మగవాళ్ళకి అంతగా టైం ఉండదు కాబట్టి. కానీ మగవాళ్ళు పూజ చేస్తే గనుక అంతకు రెట్టింపు ఫలితాలు ఉంటాయి అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే మగవాళ్ళు పూజని చేసినట్టు అయితే చాలా మంచి ఫలితం ఉంటుందట. ఆడవాళ్ళు చేసిన దానికంటే నాలుగింతలు ఎక్కువగా ఫలితం ఉంటుందట. కానీ వాళ్ళకు టైం ఉండదు కాబట్టి మన ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఆడవాళ్ళని కూడా లక్ష్మీ దేవతలుగా భావిస్తూ ఉంటాము కాబట్టి ఆడవాళ్ళు పూజ చేసినా కూడా మంచి ఫలితమే కలుగుతుంది. అయితే మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదు అని ప్రతి ఇంట్లో కూడా మహిళలు మరియు పురుషులు ఆలోచిస్తూ ఉంటారు. ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన అనేది కంటికి కనిపించకుండానే మాయమైపోతూ ఉంటుంది. అందువల్ల మనం చాలా బాధపడుతూ ఉంటాము. కానీ ఈ పరిహారం కనుక మీరు చేసినట్టు అయితే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. అందువల్ల ఈ పరిహారాన్ని ఒకసారి చేసి చూడండి. మంగళవారం రోజున స్త్రీ అయినా పర్లేదు, పురుషులైనా పర్లేదు, స్త్రీనే చేయాలి అన్నట్టు కాదు. ఎవరు చేసిన ఫలితం అనేది బాగానే ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తారు కాబట్టి అయితే ఆడవాళ్ళు చేసినా పర్లేదు. ఇక మంగళవారం రోజున ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఆర్థిక ఇబ్బందులన్నీ దూరం అయిపోయి డబ్బు అనేది వరదలాగా వస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా డబ్బు అనేది మీకు ఆకర్షణ అవుతూ ఉండాలి. అప్పుడే మీ ఇంట్లోకి ధనం ఆకర్షణ అవుతుంది. అంటే ధనం అనేది వస్తూనే ఉంటుంది. అది ఎలా సాధ్యమంటే ముందుగా అమ్మవారు మనల్ని ఆశీర్వదించాలి. అమ్మవారు మన పట్ల కరుణ, జాలి, దయ ఇవి చూపించాలి. అలాగాని అమ్మవారి యొక్క ఆశీస్సులని మనం పొందినట్టు అయితే తప్పకుండా మన ఇంట్లోకి ధనం వర్షంలాగా కురుస్తూ వస్తుంది. అందువల్ల ముందుగా మనం అమ్మవారిని ఆరాధించాలి. అమ్మవారి యొక్క దీవెనలను పొందాలి. అప్పుడే మనం ధనాన్ని కూడా పొందగలుగుతాం. ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంతో పాటు ధనం కూడా నిలుస్తూ ఉంటుంది. ఇక గొడవలు, చికాకులు వంటివన్నీ దూరమైపోతాయి. అనారోగ్య సమస్యలు కూడా వినాశనం అయిపోతాయి. ఇక మనకు మిగిలిందల్లా ధనం మిగులుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ధనం అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది. అవసరానికి మాత్రమే ఖర్చు అవుతూ ఉంటుంది. మిగతా ధనం అంతా కూడా సేఫ్గా ఉంటుంది. అయితే అలా ఉండాలి అంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి. ఇక అమ్మవారి యొక్క ఆశీస్సులు మనం ఎలా పొందగలగాలి, ఎలా పొందగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఆడవారు మంగళవారం రోజున ఉదయాన్నే లేవాలి. అలా లేచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తల స్నానం చేయాలి. తరువాత అమ్మవారికి ఇష్టమైన గవ్వలని పూజించాలి. మనం ప్రతిరోజు ఉదయాన్నే పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం కదా. అలానే దీపాన్ని వెలిగించేటప్పుడు గవ్వలకి కూడా పసుపు, కుంకుమ, గంధాన్ని పెట్టి పూజ చేయాలి. ఇక మన హిందూ సాంప్రదాయంలో పసుపుకి మాత్రం ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి శుభకార్యంలోనూ పసుపుని వాడుతూ ఉంటాము. ప్రతి దానికి కూడా పసుపు, కుంకుమని వాడుతూ ఉంటాము. ఇక ఆ పసుపుతో కానీ పరిహారాన్ని చేస్తే దానికి ఎంతటి ఫలితం ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఇక ఒక గాజు బౌల్ని తీసుకోవాలి. మన ఇంట్లో పూజని చేసిన తర్వాత అమ్మవారికి దీపం వెలిగించిన తర్వాత ఒక గాజు బౌల్ని తీసుకొని అందులో నీళ్లు నింపాలి. అలా నిండుగా నీళ్లు నింపిన దాంట్లో కొంచెం పసుపు, కొంచెం గంధం, ఒక రూపాయి కాయిన్ని, కొన్ని అక్షంతలను అందులో వేయాలి. అలా వేసిన దాన్ని పూజ చేసుకొని మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను మీరు చెప్పుకోవాలి. తప్పకుండా అందులో పసుపు, కుంకుమ, కాయిన్, అక్షంతలతో పాటు ఒక ఎర్రటి పుష్పాన్ని కూడా అందులో ఉంచండి. అలా ఉంచి మీరు ఏ సమస్యతోనైతే బాధపడుతూ ఉన్నారో, అంటే ఆర్థిక సమస్యనా లేక
ఇంకా అనారోగ్య సమస్యన ఇలాంటి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మనసులో అమ్మవారికి చెప్తూ ఉండాలి. అలా చెప్పిన తర్వాత దాన్ని అలానే ఒక 2 రోజులు వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత అమ్మవారి యొక్క సహస్రనామాలను పఠిస్తూ ఉండాలి. లలిత సహస్రనామాలను కూడా పఠిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ పరిహారానికి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. అలా ఎరుపు రంగు పుష్పం వేసిన తర్వాత కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా తీసుకొని ఆ గాజు బౌల్లో వేయాలి. అంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పచ్చ కర్పూరం, ఎరుపు రంగు పుష్పం ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఒక గాజు బౌల్లో వేసి మీ మనసులోని కోరికలను చెప్పుకొని తరువాత లలిత సహస్రనామాలు చదువుకొని మీరు అమ్మవారిని పూజిస్తున్నట్టు అయితే గనుక తప్పకుండా మీకు అద్భుతమైన ఫలితాలైతే కలిగి తీరుతాయి. మీరు ఎవరైతే ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మంగళవారం రోజున ఈ చిన్న పరిహారం చేయండి. తరువాత గాజు బౌల్లో మిగిలిన నీళ్ళని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఆ నీళ్లను మార్చే సమయంలో ఆ నీళ్లు తీసుకెళ్ళి ఎవరు తొక్కని దగ్గర ఒక చెట్టు మొదట్లో పొయ్యండి. అలా పొయ్యడం వల్ల రెట్టింపు పుణ్యంనైతే మీరు మూటగట్టుకుంటారు. ఇక అలా 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండడం వల్ల అమ్మవారు ఖచ్చితంగా మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులనైతే అందిస్తారు. తప్పకుండా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి, ఫలితాన్ని పొందండి. ఆనందంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండండి. ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హ్యావ్ ఏ వెరీ నైస్ డే.